హలో అందరికీ. ఇవాళైతే డ్రగ్ ఇన్స్‌పెక్టర్ సిలబస్ కాపీ ఇంకా వాటికి ఏ బుక్స్ రిఫర్ చేయాలని డీటెయిల్‌గా చెప్తాను. సో, ప్రీవియస్ వీడియోలో డ్రగ్ ఇన్స్‌పెక్టర్ గురించి అయితే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో, దాంట్లో సిలబస్‌లో మీకు పేపర్ 1, పేపర్ 2 ఉంటదని చెప్పిన కదా! సో, పేపర్ 1లో ఫస్ట్ ఫార్మసీ సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్‌గానైతే ఫార్మాస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, మెడిసినల్ కెమిస్ట్రీ ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవే కాకుండా చాలా ఫార్మసీ టాపిక్స్ ఉన్నాయి. లైక్ లో వెయిటేజ్ ఉంటది దానికి. సో, ఇవైతే డీటెయిల్‌గా చెప్తా చూడండి. ఫస్ట్ ఫార్మకాలజీలో చూసుకుంటే అయితే మీరు జనరల్ ఫార్మకాలజీ, డ్రగ్ ఇంట్రాక్షన్స్, ఫార్మకోకైనెటిక్స్ ఇంకా స్పెసిఫిక్ డ్రగ్ రిలేటెడ్ క్లాసెస్ ఉంటాయి. వాటి గురించి చాలా ఫోకస్ చేయాలి. సో, ఫార్మకాలజీకి రిఫరెన్స్ బుక్ అయితే ఎసెన్షియల్స్ ఆఫ్ మెడికల్ ఫార్మకాలజీ బై కేడీ త్రిపాఠి. ఇది మెయిన్‌గా మ్యాథ్స్ మొత్తం టాపిక్స్ కవర్ అవుతాయి టెక్స్ట్ బుక్‌లో. సో, ఇది ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫార్మాస్యూటిక్స్. దీంట్లో మీరు ఫోకస్ చేయాల్సింది లైక్ డోసేజ్ ఫార్మ్, డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ అంటే డోసేజ్ ఫార్మ్స్ని ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, బయోఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ ఇట్లాంటి టాపిక్స్ పైన మెయిన్గా ఫోకస్ చేయాలి. సో, అంటే ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా వేరే టాపిక్స్ కూడా వస్తాయి. సో, ఇవైతే మెయిన్గా ఫోకస్ చేయాలి. సో, ఫార్మాస్యూటిక్స్కి రిఫరెన్స్ బుక్ వచ్చి ఆర్ఎం మెహతా. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. సో, నెక్స్ట్ వచ్చేసి ఫార్మాస్యూటికల్ అనాలిసిస్. దీంట్లో మీరు ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ వచ్చేసి అనలైటికల్ టెక్నిక్స్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్, ఫార్మాస్యూటికల్ టెస్టింగ్ ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ పైన అయితే మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాలి. సో, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్కి రిఫరెన్స్ బుక్స్ వచ్చి ఏవి కస్తూరి అండ్ ఓసెల్. ఇంకా చాలా బుక్స్ ఉంటాయి. అంటే అన్ని టాపిక్స్ ఒకటి టెక్స్ట్ బుక్లో దొరకవు. సో, ఇట్లా డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ని మీరు అప్రోచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ మెడిసినల్ కెమిస్ట్రీ. దీంట్లోనైతే మీరు చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన టాపిక్స్ వచ్చేసి డ్రగ్ స్ట్రక్చర్, సింథసిస్ ఇంకా ఎస్ఆర్ అంటే స్ట్రక్చర్ అండ్ యాక్టివిటీ రిలేషన్షిప్స్ని చాలా చూసుకోవాలి. సో, డ్రగ్ స్ట్రక్చర్స్ని చాలా కీన్గా గుర్తుపెట్టుకోవాలి. సో, దీనికి రిఫరెన్స్ బుక్స్ వచ్చేసి ఫోయిజ్ మెడిసినల్ కెమిస్ట్రీ అనే బుక్స్ ఉంటాయి. అవి రిఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫార్మకాగ్నసీ. ఇదైతే మెడిసినల్ ప్లాంట్స్ అంటే స్టడీ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్కి ఇంకా న్యాచురల్ సోర్సెస్, డ్రగ్ సోర్సెస్ ప్లాంట్స్ నుండి, హెర్బ్స్ నుండి ఇట్లా ఎట్లా వస్తాయో దాని గురించి డీటెయిల్గా చెప్తుంది. సో, దీంట్లో మీరు సైంటిఫిక్ నేమ్స్ ఇట్లా వాటి కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఇట్లాంటి కొన్ని ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. సో, ఫార్మకాగ్నసీకి ఇంపార్టెంట్ రిఫరెన్స్ బుక్ వచ్చేసి పుక్కటే. నెక్స్ట్ వచ్చేసి బయోకెమిస్ట్రీ. దీంట్లో మనం కెమికల్ ప్రాసెస్ బాడీలో ఎట్లా కెమికల్ ప్రాసెస్ అవుతున్నాయని డీటెయిల్గా చదువుకుంటాం. సో, దీనికి రిఫరెన్స్ బుక్ వచ్చేసి యుఆర్ సత్యనారాయణ. ఇది స్టాండర్డ్ బుక్. సో, బయోకెమిస్ట్రీకి మీరు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్కి ఇది రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ మైక్రోబయాలజీ. దీంట్లో మనం స్టెరిలైజేషన్ ప్రాసెస్, టెక్నిక్స్, మైక్రోబియల్ కంటామినేషన్ ఇంకా దాని రిలేటెడ్ మొత్తం మైక్రోబ్స్ రిలేటెడ్ టాపిక్స్ అన్ని దీంట్లో కవర్ అయిపోతాయి. సో, దీనికి రిఫరెన్స్ బుక్స్ వచ్చేసి యూగో అండ్ రిజల్ట్స్. సో, ఇది కూడా స్టాండర్డ్ బుక్. మీరు మైక్రోబయాలజీకి అంటే మ్యాథ్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ అన్ని దీంట్లో కవర్ అవుతాయి. సో, ఇది మీరు రిఫర్ చేయొచ్చు. పైన చెప్పినవి కాకుండా ఈ టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్మసీ పేపర్ 1లో. సో, ఫస్ట్ వచ్చేసి ప్యాథోఫిజియాలజీ. దీనికి రిఫరెన్స్ బుక్ వచ్చేసి హర్షమోహన్. నెక్స్ట్ హెచ్ఏపీ అంటే హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. దీనికి కూడా స్టాండర్డ్ బుక్ వచ్చేసి రోస్ అండ్ విల్సన్. నెక్స్ట్ అయితే ఫార్మాస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్. దీంట్లోనైతే లాస్ లైక్ డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ గురించి, స్కెడ్యూల్ డ్రగ్స్ గురించి డీటెయిల్గా చెప్తారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్కి. సో, దీనికైతే రిఫరెన్స్ బుక్స్ చాలా తక్కువ. అంటే ఒకటే బుక్లో అన్ని టాపిక్స్ మీకు దొరకవు. మీరు పీడిఎఫ్స్ ఎత్తుక్కొని అట్లా గూగుల్లో, క్రోమ్లో ఎత్తుకోవచ్చు. దీంట్లో డాక్టర్ కుచేకర్ బుక్లో అయితే కొన్ని రిలేటెడ్ టాపిక్స్ అయితే దొరుకుతాయి. స్టాండర్డ్ బుక్. సో, దీన్ని కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. దీనికి రిఫరెన్స్ బుక్ వచ్చేసి డాక్టర్ మోర్సన్ అండ్ బాయిడ్. ఇది కూడా స్టాండర్డ్ బుక్ ఫార్మాస్యూటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి మీరు రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ పిఐసి అంటే ఫార్మాస్యూటికల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. దీనికి రిఫరెన్స్ బుక్ వచ్చేసి ఆనంద్ అండ్ చత్వాల్. ఇది కూడా అంటే చాలా టాపిక్స్ కవర్ అవుతాయి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్లో. సో, ఈ బుక్ స్టాండర్డ్గా మీరు ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ పేపర్ 2లో మొత్తం జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో, జనరల్ నాలెడ్జ్కి అంటే కరెంట్ అఫైర్స్కి సపరేట్ బుక్స్ ఏం అవసరం లేదు. అంటే మీరు డే టు డే న్యూస్ చూసినా ఇట్లా చూసినా సరిపోయిద్ది. సో, ఇట్లాంటి కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్కి లూసెట్ ప్రిఫర్ చేయొచ్చు స్టాండర్డ్ బుక్గా. అండ్ హరియంట్ క్వశ్చన్ పేపర్ బ్యాంక్స్ ఉంటాయి, బుక్స్ ఉంటాయి లైక్ మనోహర్ పాండేవి. సో, దాంట్లో కూడా మీకు రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్వి చూసుకోవచ్చు. అండ్ ఎన్సీఆర్టీ బుక్స్ వల్ల మీకు లాజికల్ సైన్స్ ఆర్ నార్మల్ జనరల్ సైన్స్ అనేవి కవర్ అయిపోయిద్ది. సో, క్వశ్చన్ బ్యాంక్స్ కోసం అయితే మీరు మిషన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ బుక్ని ప్రిఫర్ చేయొచ్చు. దీంట్లో ప్రీవియస్ ఇయర్స్ అన్ని లైక్ డిఫరెంట్ స్టేట్స్వి క్వశ్చన్ బ్యాంక్స్ ఉంటాయి. పేపర్ 1వి, పేపర్ 2 ఉంటాయి. యూపీఎస్సీకి, స్టేట్ సిలబస్కి అన్నిటికీ రికమెండెడ్ బుక్గా ఉంటుంది. సో, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్స్ కోసం అయితే ఈ బుక్ ప్రిఫర్ చేయొచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.